ఓం శాంతి 7/2/2026 మధురమైన పిల్లలు, బుద్ధిలో స్థిరంగా ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉంటే అది కూడా అహో సౌభాగ్యము. ప్రశ్న: ఏ పిల్లలకైతే సేవ పట్ల అభిరుచి ఉంటుందో వారి గుర్తులేమిటి? జవాబు: వారు నోటి ద్వారా జ్ఞానాన్ని వినిపించకుండా ఉండలేరు. వారు ఆత్మిక సేవలో తమ ఎముకను స్వాహ చేస్తారు. వారికి ఆత్మిక జ్ఞానాన్ని వినిపించడంలో చాలా సంతోషం కలుగుతుంది. వారు సంతోషంలోనే నాట్యం చేస్తూ ఉంటారు. వారు తమకన్నా పెద్దవారికి చాలా గౌరవాన్ని ఇస్తారు. వారి నుండి నేర్చుకుంటూ ఉంటారు. పాట: ఈ ప్రపంచం మారిన. ఓం శాంతి. పిల్లలు పాటలోని 2 లైన్లు విన్నారు. ఇది ప్రతిజ్ఞకు సంబంధించిన పాట. ఎవరికైనా నిశ్చితార్థం జరిగినప్పుడు స్త్రీ పురుషులు ఒకరినొకరు ఎప్పుడు విడిచిపెట్టమని ప్రతిజ్ఞ చేస్తారు. కొంతమందికి ఒకరితో ఒకరికి పడకపోతే విడిచిపెట్టేస్తారు కూడా. ఇక్కడ పిల్లలైన మీరు ఎవరితో ప్రతిజ్ఞ చేస్తారు? ఈశ్వరునితో. వారితోనే పిల్లలైన మీకు లేక ప్రేయసులైన మీకు నిశ్చితార్థం జరిగింది. కాని ఈ విధంగా విశ్వానికి యజమానులుగా తయారు చేసేవారిని కూడా విడిచిపెట్టేస్తారు. ఇక్కడ పిల్లలైన మీరు కూర్చున్నారు. ఇప్పుడు అనంతమైన బాబ్దాదా వచ్చి ఉన్నారని మీకు తెలుసు. ఇక్కడ మీకు ఏ అవస్థ అయితే ఉంటుందో అది అక్కడ సెంటర్లో ఉన్నప్పుడు ఉండదు. ఇక్కడ బాబ్దాదా వచ్చి ఉన్నారని మీరు భావిస్తారు. అక్కడ సెంటర్లో ఉన్నప్పుడు బాబా వినిపించిన మురళి వచ్చిందని భావిస్తారు. ఇక్కడికి మరియు అక్కడికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అనంతమైన తండ్రి సమ్ముఖంలో మీరు కూర్చున్నారు. అక్కడైతే సమ్ముఖంగా ఉండరు. సమ్ముఖంగా వెళ్లి మురళి వినాలని కోరుకుంటారు. బాబా వచ్చి ఉన్నారని ఇక్కడ పిల్లల బుద్ధిలోకి వచ్చింది. ఇతర సత్సంగాలలో ఫలానా స్వామీజీ వస్తారని భావిస్తారు కదా. కాని ఈ ఆలోచన కూడా అందరికీ ఏకరసంగా ఉండదు. చాలామంది బుద్ధియోగమైతే వేరే వైపులకు భ్రమిస్తూ ఉంటుంది. కొంతమందికి పతి గుర్తుకొస్తారు, కొంతమందికి సంబంధికులు గుర్తుకొస్తారు. ఆ ఒక్క గురువుపై కూడా బుద్ధియోగం నిలవదు. స్వామీజీ స్మృతిలో కూర్చుని ఉండేవారు ఎవరో అరుదుగా ఉంటారు. ఇక్కడ కూడా అలాగే. అందరూ శివబాబా స్మృతిలో ఉంటారని కూడా కాదు. బుద్ధి ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటుంది. మిత్ర సంబంధికులు మొదలైనవారు గుర్తుకొస్తూ ఉంటారు. మొత్తం సమయమంతా ఒక్క శివబాబా స్మృతిలోనే ఉంటే ఇక అది అహో సౌభాగ్యము. కాని స్థిరమైన స్మృతిలో ఎవరో అరుదుగా ఉంటారు. ఇక్కడ తండ్రి సమ్ముఖంలో ఉన్నట్లయితే చాలా సంతోషం ఉండాలి. అతీంద్రియ సుఖం గురించి గోపీ వల్లభుని గోపగోపికలను అడగండి అన్నది ఇక్కడి గాయనమే. ఇక్కడ మీరు తండ్రి స్మృతిలో కూర్చున్నారు. ఇప్పుడు మనం ఈశ్వరుని ఒడిలో ఉన్నామని, తర్వాత దైవీ ఒడిలో ఉంటామని మీకు తెలుసు. ఈ చిత్రంలో ఈ కరెక్షన్ చేయాలి, ఇది రాయాలి అని కొంతమంది బుద్ధిలో సేవ యొక్క ఆలోచనలు కూడా నడుస్తూ ఉంటాయి. కాని మంచి పిల్లలెవరైతే ఉంటారో వారు ఇప్పుడైతే తండ్రి నుండి వినాలి అని భావిస్తారు. ఇంకే సంకల్పాలు రానివ్వరు. తండ్రి జ్ఞానరత్నాలతో జోలిని నింపడానికి వచ్చారు కనుక తండ్రితోనే బుద్ధియోగాన్ని జోడించాలి. నంబర్వారుగా ధారణ చేసేవారైతే తప్పకుండా ఉంటారు. కొంతమంది మంచి రీతిలో విని ధారణ చేస్తారు, కొంతమంది తక్కువగా ధారణ చేస్తారు. బుద్ధియోగం వేరే వైపులకు పరిగెడుతూ ఉంటే ధారణ జరగదు. కచ్చాగానే అపరిపక్వంగానే ఉండిపోతారు. 1-2 సార్లు మురళి విన్నా కూడా ధారణ జరగకపోతే
ఇక ఆ అలవాటు పక్కా అయిపోతూ ఉంటుంది. ఇక తర్వాత ఎంతగా వింటూ ఉన్నా సరే వారికి ధారణ జరగదు. వారెవ్వరికీ వినిపించలేకపోతారు. ఎవరికైతే ధారణ జరుగుతుందో వారికి సేవ పట్ల అభిరుచి ఉంటుంది. అటువంటి వారు ఉత్సాహంతో ఉప్పొంగుతూ ఉంటారు. మేం వెళ్లి జ్ఞానధనాన్ని దానం చేయాలని అనుకుంటారు. ఎందుకంటే ఈ ధనం ఒక్క తండ్రి వద్ద తప్ప ఇంకెవరి వద్ద లేదు. అందరికీ ఒకే విధంగా ధారణ జరగదని, అందరూ ఒకే విధంగా ఉన్నత పదవిని పొందలేరని కూడా తండ్రికి తెలుసు. అందుకే బుద్ధి వేరే వైపులకు భ్రమిస్తూ ఉంటుంది. అటువంటి వారి భవిష్య భాగ్యం అంత ఉన్నతంగా తయారవ్వదు. కొంతమంది స్థూల సేవలో తమ ఎముకను ఇస్తారు. అందర్నీ సంతుష్టపరుస్తారు. భోజనం తయారు చేస్తూ తినిపిస్తూ ఉంటారు. ఇది కూడా ఒక సబ్జెక్ట్ కదా. ఎవరికైతే సేవ పట్ల అభిరుచి ఉంటుందో వారు నోటితో జ్ఞానాన్ని వినిపించకుండా ఉండలేరు. అప్పుడు బాబా చూస్తారు కూడా, వీరికి దేహాభిమానమైతే లేదు కదా, పెద్దవారి పట్ల గౌరవాన్ని ఉంచుతున్నారా లేదా అని. పెద్ద మహారథుల పట్ల గౌరవం ఉంచాల్సి ఉంటుంది. అయితే కొంతమంది చిన్నవారు కూడా తెలివైన వారిగా అయిపోతారు. అప్పుడు పెద్దవారు కూడా చిన్నవారికి గౌరవాన్ని ఇవ్వాల్సి ఉండొచ్చు. ఎందుకంటే ఆ చిన్నవారి బుద్ధి గ్యాలప్ చేస్తుంది, అనగా వేగంగా ముందుకు వెళ్తుంది. సేవ పట్ల ఉన్న అభిరుచిని చూసి వీరు మంచి సేవ చేస్తారని తండ్రి అయితే సంతోషిస్తారు కదా. రోజంతా ప్రదర్శనీలలో అద్దం చేయించే అభ్యాసం చేయాలి. ప్రజలైతే ఎంతోమంది తయారవుతారు కదా. ఇంకే ఉపాయమూ లేదు. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు, రాజులు, రాణులు, ప్రజలు అందరూ ఇక్కడే తయారవుతారు. ఎంత సేవ చేయాలి. ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా అయ్యామనైతే పిల్లల బుద్ధిలో ఉంది. ఇంట్లో గృహస్థంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఎవరి అవస్థ వారిది ఉంటుంది కదా. అలాగని ఇళ్ళు వాకిళ్లనైతే వదిలిపెట్టకూడదు. తండ్రి అంటారు, ఇంట్లో ఉండండి, కాని బుద్ధిలో ఈ నిశ్చయం ఉంచుకోవాలి, పాత ప్రపంచం సమాప్తమయ్యే ఉంది అని. మనకిప్పుడు తండ్రితోనే పని ఉంది. కల్పకృతం ఎవరైతే జ్ఞానాన్ని తీసుకున్నారో వారే తీసుకుంటారని కూడా మీకు తెలుసు. క్షణం తర్వాత క్షణం యథావిధిగా రిపీట్ అవుతుంది. ఆత్మలో జ్ఞానం ఉంటుంది కదా, తండ్రి వద్ద కూడా జ్ఞానం ఉంటుంది. పిల్లలైన మీరు కూడా తండ్రి వలె తయారవ్వాలి. పాయింట్లు ధారణ చేయాలి. అన్ని పాయింట్లు ఒకే సమయంలో అర్థం చేయించడం జరగదు. వినాశనం కూడా ఎదురుగా ఉంది. ఇది ఇంతకు ముందు జరిగిన అదే వినాశనము. సత్యత్రేతాయుగాలలోనైతే ఎటువంటి యుద్ధమూ జరగదు. చాలా ధర్మాలు ఏర్పడిన తర్వాత సైన్యాలు మొదలైనవి ఏర్పడినప్పుడు యుద్ధాలు ప్రారంభమవుతాయి. మొట్టమొదట ఆత్మలు సతో ప్రధాన స్థితిలో దిగుతాయి. ఆ తర్వాత సతో, రజో, తమో స్థితులలోకి వస్తాయి. రాజధాని ఏ విధంగా స్థాపన అవుతుంది అనేదంతా కూడా బుద్ధిలో ఉంచుకోవాలి. ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు శివ్ బాబా వచ్చి మాకు ఖజానాలు ఇస్తున్నారని బుద్ధిలో ఉంచుకోవాలి. వాటిని బుద్ధిలో ధారణ చేయాలి. మంచి మంచి పిల్లలు నోట్స్ రాస్తారు. రాయడం మంచిదే. అప్పుడు బుద్ధిలోకి టాపిక్స్ వస్తాయి. ఈరోజు ఫలానా టాపిక్ పై అర్థం చేయించాలని భావిస్తారు. తండ్రి అంటారు, నేను మీకు ఎంత ఖజానాన్ని ఇచ్చాను. సత్యత్రేతాయుగాలలో మీ వద్ద అపారమైన ధనం ఉండేది. ఆ తర్వాత వామ మార్గంలోకి వెళ్లడంతో ఆ ధనం తగ్గిపోతూ వచ్చింది. సంతోషం కూడా తగ్గిపోతూ వచ్చింది. ఏదో ఒక వికర్మ జరగడం మొదలవుతుంది. కిందికి దిగుతూ దిగుతూ కళలు తగ్గిపోతూ ఉంటాయి.
సతో ప్రధాన, సతో, రజో, తమో స్థితులుంటాయి. సతో నుండి రజోలోకి వస్తారు. అప్పుడు ఒక్కసారిగా వచ్చేస్తారని కాదు, మెల్లమెల్లగా దిగుతారు. తమో ప్రధానంలో కూడా మెల్లమెల్లగా మెట్లు దిగుతూ వస్తారు. కళలు తగ్గుతూ ఉంటాయి, రోజురోజుకు తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు జంప్ చేయాలి. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. దీనికోసం సమయం కూడా కావాలి. ఎక్కితే వైకుంఠ రసాన్ని చవిచూస్తారు అని అంటూ ఉంటారు. కామం యొక్క చెంపదెబ్బ తగలడంతో పూర్తిగా చూర్ణమైపోతారు. ఎముక విరిగిపోతుంది. కొంతమంది మనుషులు స్వయాన్ని జీవహత్య చేసుకుంటారు. అది ఆత్మహత్య కాదు, దానిని జీవహత్య అని అంటారు. ఇక్కడైతే తండ్రి నుండి వారసత్వాన్ని పొందాలి, తండ్రిని స్మృతి చేయాలి. ఎందుకంటే తండ్రి నుండి రాజ్యాధికారం లభిస్తుంది. స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. నేను తండ్రిని స్మృతి చేసి భవిష్యత్తు కోసం ఎంత సంపాదన చేసుకున్నాను, ఎంతగా అందులకు చేతికర్రగా అయ్యాను. ఈ పాత ప్రపంచం మారుతోంది అని ఇంటింటికి సందేశాన్ని ఇవ్వాలి. తండ్రి కొత్త ప్రపంచం కోసం రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మెట్ల చిత్రంలో అంతా చూపించారు. ఈ చిత్రాలు తయారు చేయడంలో కృషి చేయవలసి ఉంటుంది. ఎవరైనా సరే సహజంగా అర్థం చేసుకునే విధంగా ఈ చిత్రాలను తయారు చేయాలి అని రోజంతా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ప్రపంచంలోని వారంతా అయితే ఇక్కడికి రారు. దేవతా ధర్మం వారే వస్తారు. మీ సేవ అయితే ఎంతగానో జరగనున్నది. మన ఈ క్లాస్ ఎప్పటి వరకు నడుస్తుంది అనేది మీకు తెలుసు. వారైతే కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలని భావిస్తారు. అందుకే శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తూ ఉంటారు. అంతిమం వచ్చినప్పుడు సర్వుల సద్గతిదాత వస్తారని, మా శిష్యులెవరైతే ఉన్నారో వారి గతి ఏర్పడుతుందని, ఆ తర్వాత మేం కూడా వెళ్లి జ్యోతిలో కలిసిపోతామని వారు భావిస్తారు. కాని అలా జరగదు. మనం అమరుడైన తండ్రి ద్వారా సత్యాతి సత్యమైన అమర కథను వింటున్నామని మీకిప్పుడు తెలుసు. కావున అమరుడైన తండ్రి ఏదైతే చెప్తారో దాన్ని అంగీకరించాలి కూడా. వారు కేవలం నన్ను స్మృతి చేయండి, పవిత్రంగా అవ్వండి అని చెప్తున్నారు. లేకపోతే శిక్షలు కూడా చాలా అనుభవించాల్సి ఉంటుంది, పదవి కూడా తక్కువది లభిస్తుంది. సేవలో కృషి చేయాలి. దదీచి ఋషి ఉదాహరణ ఉంది కదా. వారు ఎముకలను కూడా సేవలో పెట్టారు. తమ శరీరం పట్ల కూడా ధ్యాస పెట్టకుండా రోజంతా సేవలో ఉండడం, దీనినే సేవలో ఎముకల్నివ్వడమని అంటారు. ఒకటి ఎముకలతో చేసే దైహిక సేవ, రెండవది ఎముకలతో చేసే ఆత్మిక సేవ. ఆత్మిక సేవ చేసేవారు ఆత్మిక జ్ఞానాన్ని వినిపిస్తూ ఉంటారు. ధనాన్ని దానం చేస్తూ సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. ప్రపంచంలో మనుషులేదైతే సేవ చేస్తూ ఉంటారో అదంతా దైహిక సేవ. వారు శాస్త్రాలు వినిపిస్తారు, అది ఆత్మిక సేవ కాదు. ఆత్మిక సేవనైతే కేవలం తండ్రి మాత్రమే వచ్చి నేర్పిస్తారు. స్పిరిచువల్ తండ్రే వచ్చి స్పిరిచువల్ పిల్లలను అనగా ఆత్మలను చదివిస్తారు. పిల్లలైన మీరిప్పుడు సత్యుగే కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అక్కడ మీ ద్వారా ఎటువంటి వికర్మలు జరగవు. అది ఉన్నదే రామరాజ్యము. అక్కడ ఉండేది కొద్దిమంది మాత్రమే. ఇప్పుడైతే రావణరాజ్యంలో అందరూ దుఃఖితులుగా ఉన్నారు కదా. ఈ జ్ఞానమంతా కూడా మీ బుద్ధిలో నంబర్వార్ పురుషార్థానుసారంగా ఉంది. ఈ మెట్ల చిత్రంలోనే జ్ఞానమంతా వచ్చేస్తుంది. తండ్రి అంటారు, ఈ అంతిమ జన్మ పవిత్రంగా అయినట్లయితే
పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. మీరు ఏ విధంగా అర్థం చేయించాలంటే, దాంతో మనుషులకు మేం సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయ్యాము, స్మృతి యాత్రతోనే మళ్లీ సతో ప్రధానంగా అవుతాము అని తెలియాలి. ఇది చూసినప్పుడు ఈ జ్ఞానం ఇంకెవ్వరి వద్ద లేదని అర్థమవుతుంది. ఈ మెట్ల చిత్రంలో ఇతర ధర్మాల సమాచారం ఎక్కడుంది అని అంటారు. ఆ విషయాలు ఈ సృష్టి చక్రం చిత్రంలో రాయబడి ఉన్నాయి. ఇతర ధర్మాల వారు కొత్త ప్రపంచంలోకైతే రారు. వారికి శాంతి లభిస్తుంది. భారతవాసులే స్వర్గంలో ఉండేవారు కదా. తండ్రి కూడా భారత్లోకే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. అందుకే భారత్ యొక్క ప్రాచీన యోగాన్ని అందరూ కోరుకుంటారు. తప్పకుండా కొత్త ప్రపంచంలో కేవలం భారతే ఉండేదని ఈ చిత్రాల ద్వారా వారు స్వయం కూడా అర్థం చేసుకుంటారు. తమ ధర్మం గురించి కూడా అర్థం చేసుకుంటారు. ధర్మస్థాపన చేయడానికి క్రైస్ట్ వచ్చారు. కాని ఈ సమయంలో వారు కూడా తమో ప్రధానంగా ఉన్నారు. రచయిత మరియు రచన యొక్క ఈ జ్ఞానం ఎంత గొప్పది. మీరు ఈ విధంగా చెప్పచ్చు, మాకు ఎవరి ధనమూ అవసరం లేదు, ధనాన్ని మేమేం చేసుకుంటాము. మీరు కూడా వినండి, ఇతరులకు కూడా వినిపించండి. ఈ చిత్రాలు మొదలైనవి ముద్రించండి. ఈ చిత్రాలను ఉపయోగించుకోవాలి. ఈ జ్ఞానం వినిపించేందుకు హాల్ కట్టించండి. ఇకపోతే మేం ధనం తీసుకుని ఏం చేస్తాము? మీ ఇంటి కళ్యాణమే జరుగుతుంది. మీరు కేవలం ఏర్పాట్లు చేయండి. రచయిత మరియు రచనల జ్ఞానం చాలా బాగుందని చాలామంది వచ్చి చెప్తారు. ఇదంతా మనుషులే అర్థం చేసుకోవాలి. విదేశీయులు ఈ జ్ఞానాన్ని విని చాలా ఇష్టపడతారు, చాలా సంతోషిస్తారు. మేము కూడా తండ్రితో యోగాన్ని జోడించినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని భావిస్తారు. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఈ జ్ఞానాన్నైతే భగవంతుడు తప్పింకెవ్వరూ ఇవ్వలేరని అర్థం చేసుకుంటారు. ఖుదా స్వర్గాన్ని స్థాపన చేశారని అంటారు, కాని వారెలా వస్తారు అనేది ఎవరికీ తెలీదు. మీ మాటలు విని సంతోషిస్తారు. ఆ తర్వాత పురుషార్థం చేసి యోగం నేర్చుకుంటారు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు. సేవ కోసమైతే ఎంతగానో ఆలోచించాలి. భారత్లో నైపుణ్యాన్ని చూపిస్తే బాబా విదేశాలకు కూడా పంపిస్తారు. ఈ సంస్థ విదేశాలకు కూడా వెళ్తుంది. ఇప్పుడింకా సమయం ఉంది కదా. కొత్త ప్రపంచం తయారయ్యేందుకు సమయమేమీ పట్టదు. ఎక్కడైనా భూకంపాలు మొదలైనవి జరిగితే 2-3 సంవత్సరాలలో పూర్తిగా కొత్త ఇళ్ళు మొదలైనవి నిర్మిస్తారు. పనివారు చాలామంది ఉండి మొత్తం సామానంతా సిద్ధంగా ఉన్నట్లయితే ఇక తయారవడానికి సమయమేమీ పట్టదు. విదేశాలలో ఇళ్లెలా తయారవుతాయి? మినిట్ మోటార్ నిమిషంలో తయారవుతాయి. మరి స్వర్గంలో ఇంకెంత త్వరగా తయారవుతూ ఉండొచ్చు. అక్కడ బంగారం, వెండి మొదలైనవి మీకు చాలా లభిస్తాయి. మీరు గనుల నుండి బంగారం, వెండి, వజ్రాలు తీసుకుని వస్తారు. అన్ని నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. ఇక్కడ సైన్స్ వారి గర్వం ఎంతగా ఉంది. ఈ సైన్స్ మళ్లీ అక్కడ ఉపయోగపడుతుంది. ఇక్కడ నేర్చుకున్నవారు మళ్లీ తర్వాత జన్మను అక్కడ తీసుకుని దీనిని ఉపయోగిస్తారు. ఆ సమయంలోనైతే మొత్తం ప్రపంచమంతా కొత్తగా అవుతూ ఉంటుంది. రావణరాజ్యం సమాప్తమైపోతుంది. పంచతత్వాలు కూడా నియమానుసారంగా మన సేవలో ఉంటాయి. స్వర్గం తయారవుతుంది. అక్కడ ఎటువంటి ఉపద్రవాలు జరగవు. రావణరాజ్యమే ఉండదు. అందరూ సతోప్రధానంగా ఉంటారు. అన్నింటికంటే మంచి విషయం ఏంటంటే, పిల్లలైన మీకు తండ్రి పట్ల చాలా ప్రేమ ఉండాలి. తండ్రి ఖజానాని ఇస్తారు. దానిని ధారణ చేసి ఇతరులకు దానమివ్వాలి. ఎంతగా దానమిస్తారో
అంతగా జమ అవుతూ ఉంటుంది. సేవే చేయకపోతే ధారణ ఎలా జరుగుతుంది? సేవలో బుద్ధిని ఉపయోగించాలి. సేవ అయితే చాలా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది. రోజు రోజుకు ఉన్నతిని పొందాలి. స్వయం యొక్క ఉన్నతిని కూడా చేసుకోవాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సదా ఆత్మిక సేవలో తత్పరులై ఉండాలి. జ్ఞానధనాన్ని దానం చేసి సంతోషంలో నాట్యం చేయాలి. స్వయం ధారణ చేసి ఇతరుల చేత ధారణ చేయించాలి. రెండవ పాయింట్, తండ్రి ఏదైతే జ్ఞాన ఖజానాన్ని ఇస్తారో దాంతో తమ జోలిని నింపుకోవాలి. నోట్స్ రాసుకోవాలి. ఆ తర్వాత టాపిక్స్ పై అర్థం చేయించాలి. జ్ఞానధనాన్ని దానం చేయడానికి ఉత్సాహంతో ఉప్పొంగుతూ ఉండాలి. వరదానము, సత్యత యొక్క మహానత ద్వారా సదా సంతోషపు ఊయలలో ఊగే అథారిటీ స్వరూప భవ. సత్యత యొక్క అథారిటీ స్వరూపం కల పిల్లల యొక్క గాయనమేంటంటే, సత్యమున్న చోట మనసు ఆనందంతో నాట్యం చేస్తుంది. సత్యమనే నావ కదులుతుంది కానీ మునిగిపోదు. మిమ్మల్ని కూడా ఎవరు ఎంతగా కదిలించేందుకు ప్రయత్నించినా కానీ మీరు సత్యత యొక్క మహానత ద్వారా ఇంకా సంతోషపు ఊయలలో ఊగుతూ ఉంటారు. వారు మిమ్మల్ని కదిలించడం లేదు, మీ ఊయలు ఊపుతున్నారు. ఇది కదిలించడం కాదు, ఊపడం వంటిది. అందుకే మీరు వారికి ధన్యవాదాలు తెలపండి. మీరు ఊపుతూ ఉండండి మరియు మేం తండ్రితో కలిసి ఊగుతూ ఉంటాము అని. స్లోగన్, సర్వశక్తుల లైట్ సదా తోడుగా ఉన్నట్లయితే మాయ సమీపంగా రాలేదు. అవ్యక్త ప్రేరణలు. ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి. ఏకత, స్వచ్ఛత, సూక్ష్మత, మధురత మరియు మనసు వాణి కర్మలలో మహానత. ఈ 5 విషయాలు ప్రతి ఒక్కరి యొక్క ప్రతి అడుగులో కనిపించినట్లయితే బాబా ప్రత్యక్షత సహజంగా జరుగుతుంది. ఇప్పటి వరకు సంస్కారాలలో ఏదైతే భిన్నత్వం కనిపిస్తుందో దానిని ఏకతలోకి తీసుకురావాలి. ఏకత కోసం ఇతరుల సలహాలకు గౌరవాన్ని ఇవ్వండి. హాజీ హాజీ అంటూ మీ ఆలోచనలు తప్పకుండా చెప్పండి. ఆ తర్వాత ఏకత యొక్క బంధంలో బంధింపబడండి. ఈ ఏకతే సఫలతకు సాధనము. ఓం శాంతి.